జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. ఎంతో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమైపోతుంది. అమ్మా 6 monthsలో 25 lakhs అవ్వదమ్మా, ఖచ్చితంగా అవ్వదు. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ అనేది ఒకటి పుడుతుందని, ఓ మనిషి ఒక చోట ఉండి ఇంకొక చోటికి కనబడగలిగే వీడియో కాలింగ్ చేసుకోగలమని నువ్వు పుట్టినప్పుడు కూడా ప్రపంచంలో ఎవ్వరూ ఊహించలేదు. ఊహించినా అది అసాధ్యమని అనుకున్నారు. కాని ఇప్పుడు అది సాధ్యం అవ్వలేదా? ఇలాంటి రోజుల్లో డబ్బు సంపాదన అనేది సాధ్యపడే విషయమే అవుతుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వే కదా నెలకి 4 లక్షలు సంపాదించడం అనేది అసాధ్యం అని చెప్పావు. చెప్పాను, నేను నమ్మాను కాబట్టే చెప్పాను. వాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటానికి, మన మనోబలాన్ని పెంచుకోవడానికి చెప్పాను. కానీ అది కృష్ణ తులసి నమ్మకాన్ని బద్దలు కొట్టలేకపోయింది. తనే నా నమ్మకాన్ని తగ్గించేస్తూ వస్తుంది. కృష్ణ తులసి ఎంత కాన్ఫిడెంట్గా ఉందంటే, మనం షరతు పెట్టి 2 రోజులు గడిచిపోయినా, వాళ్ళకి సంపాదన లేకపోయినా వాళ్ళు హ్యాపీగా నిశ్చితార్థం పెట్టుకోగలిగారు అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మన డబ్బు మనకి తిరిగి ఇచ్చేయగలము అనే నమ్మకం ఉంది. ఏదో వైపు నుంచి ఏదో ఒక సాయం వస్తుందనే నమ్మకం ఉంది. ఆ అమ్మవారి కరుణ వాళ్ళ మీద ఉందన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకినమ్మా దేవుడు హెల్ప్ చేసేది, మనకు చేయడా? మన ఇంటికొచ్చిన వాస్తు పండితుడు చెప్పాడు కదా, త్రిపురాంతకం శివాలయం వెళ్ళి పూజ చేయించుకొని వస్తే మనకి చాలా బాగుంటుందని. నేను వెళ్తాను. వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ పూజ చేయించుకొని కొబ్బరికాయ తెచ్చి మన ఇంటికి కడతాను. అప్పుడు మనకి ఉంటుంది దైవబలం. వెళ్ళొస్తానమ్మా. స్వరగంగజారగ నీచిరసున శంకర వరమై ప్రవహించరా ఇలలో జగదీశ్వరా. ఎంత బాగుంది గుడి. చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ. ఈ గుడి మీద రీల్స్ చేయమని నన్ను ఇక్కడికి రమ్మని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇది చాలా చాలా పాత గుడే. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర. ఓహో, నువ్వు హాలిడేస్ కి ఎక్కడికైనా వచ్చేదానివి? అవునే. ఈ గుడి కట్టి ఎన్నాళ్ళయి ఉంటుంది? ఇక్కడ దేవుడు వెలిసింది ఎప్పుడో ఎవరికీ తెలీదు. గుడి కట్టి 400 ఏళ్ళయింది. అబ్బో, ఓ 10 ఏళ్ల కిందట చిన్న చిన్న డెవలప్మెంట్స్ చేశారంతే. వెళ్దాం రండి. ఏమ్మా శ్రావణి, నీ ఫ్రెండా? అవును పంతులు గారు, మన గుడి గురించి వీడియో తీయడానికి మావయ్య పిలిపించమన్నారు. తీయండి తీయండి, మన గుడికి మంచి ప్రచారం చేయండి. బొట్టు పెట్టుకోమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో మానో హిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రతజ్ఞ ఆగహి శ్రియామా పరిపాతయా. పద.
ఈ మధ్య అరుంధతి వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్లు, సునైన అక్కకి సంబంధాలు కుదిరి చెడిపోవడం ఇవన్నీ చాలా డిస్టర్బ్ చేశాయి. ఇవన్నీ మర్చిపోయి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నువ్వే కాదే, ఇక్కడికి వచ్చిన వారెవ్వరైనా అదే మాట అంటారు. ఇప్పటి వరకు ఈ గుడి గురించి ఈ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళలో పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ గుడి మీద మంచి వీడియో ఒకటి తీసి నీ ఛానల్లో పోస్ట్ చేయడం వల్ల, వీళ్ళు కూడా టీవీలో పబ్లిసిటీ చేయడం వల్ల ఈ గుడికి చాలా పబ్లిసిటీ వస్తుంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఈ గుడి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. 10 మందికి మంచి జరుగుతుంది. అలాగేనే చేద్దాం. ఇది చేస్తే నీకు 10,000 క్యాష్ కూడా వస్తుంది. 10,000? ఆ ఈ గుడి ఈవో మా మావయ్య గారే. నీ రీల్స్ చూసినప్పుడు ఆయనే అన్నారు, గుడి గురించి ఒక వీడియో చేసినందుకు 10,000 క్యాష్ కూడా ఇద్దామన్నారు. అందుకేనే వెంటనే నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. దేవుడి గుడి మీద వీడియో చేస్తూ డబ్బులు ఎలా తీసుకుంటానే? నాకు డబ్బులేమొద్దు. అదేంటే, నీకు డబ్బు అవసరం చాలా ఉంది కదా. పైగా నీ అంతట నువ్వే రీల్ చేస్తాననలేదు, మావయ్యే పిలిపించారు. 10,000 కూడా ఆయనే ఇస్తానన్నారు. వాళ్ళిస్తామన్నా నేను తీసుకోలేనే. 10 మందికి మంచి చేసేటప్పుడు లాభం చూసుకొని చేయకూడదు. అప్పుడది మంచి అవదు, వ్యాపారం అవుతుంది. నాకిక్కడ ఇంత ప్రశాంతత దొరికింది, నాకది చాలు. భలే దానివేనే నువ్వు. సరే, వీడియో స్టార్ట్ చేద్దామా? పద, నీకింకా ఈ గుడి విశేషాలు చాలా చెప్పాలి. ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఇలాంటి తక్కువ స్థాయి వాళ్లతో మనం సంబంధానికి రావడమే తప్పు. అమ్మా, బాధపడకమ్మా. నువ్విలా బాధపడితే నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు బాధపడకమ్మా, ప్లీజ్. అమ్మా, నా పెళ్లి చెడిపోతే ఏమైంది? నేను నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోలేదు కదా. అవునమ్మా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నీకు దూరం అయిపోతానని చాలా ఏడ్చాను తెలుసా. నిజంగా అమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తా. అమ్మా, ఏంటమ్మా ఇది? అయినా ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? అయినా ఈ సంబంధం వస్తుందని మనం అనుకోలేదు. కావాలని మన చేతులారా చెడగొట్టుకోలేదు. వాళ్లే కావాలనుకొని మన దగ్గరకొచ్చారు. వాళ్లే వద్దనుకొని వెళ్ళిపోయారు. ఇందులో మన తప్పే ఉందని మనం బాధపడాలి. అంత మంచి సంబంధం చెడిపోయింది. మనుషులందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుందనుకుంటాను. మనకి సంబంధం లేకుండా ఏదైనా మన చేతి దాకా వచ్చి చేజారిపోతే మన సొంతది, మనం సంపాదించుకున్నది చేజారిపోయినంత బాధపడిపోతాం. ఇందులో అసలు మన ప్రమేయమే లేదని మర్చిపోతాం. వరాహి, అవును కృష్ణమ్మ, ఇందులో మనం చేసింది ఏమీ లేదు. చేసిందంతా ఆ దేవుడే చేశాడు. జాతకం బాగోవడం బాగోకపోవడం మన చేతుల్లో లేదు కదా. కానీ మనమే కావాలని జాతకం పేపర్ ఆఖరి నిమిషంలో వచ్చేలా చేశామని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అది వాళ్ళనుకుంటున్నారమ్మా.
అనుకున్నది వాళ్ళైతే మనమెందుకు బాధపడాలి? అన్నది మనల్నే కదమ్మా. అసలు వాళ్ళకి మనకి ఏంటమ్మా సంబంధం? మనమెవరమో వాళ్ళెవరో. ఎవరు రోడ్డున వెళ్ళిపోతూ మనల్నేదో అనేసి వెళ్ళిపోతే మనం పట్టించుకుంటామా? పిచ్చోళ్ళనుకుంటామా? వీళ్ళని కూడా అలాగే అనుకుందామమ్మా. వారాహి, అవునమ్మా. నెత్తిన పెట్టుకుంటేనే బరువు, దించేస్తే ఏ బాధ ఉండదని నువ్వేగా అంటుంటావు. వాళ్ళ మాటల్ని మన మైండ్లోకి ఎక్కించుకోవద్దు. మనింటికి చీరలు కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు ఏవేవో మాటలని వెళ్ళిపోతూ ఉంటారు. మనం వాటిని వెంటనే వదిలేస్తాం కదా. వీళ్ళు కూడా కొనుక్కోవడానికి వచ్చారని అనుకుందామమ్మా. అమ్మా వారాహి, నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తోందమ్మా. వచ్చిన కష్టం ఒంటి చేత్తో తీసేసినట్టుగా ఉంది. అమ్మా, మనం కళ్యాణి కోసం అప్పు చేశాం. అది తీర్చాలంటే మన 5 వేళ్ళు కలిసి కష్టపడాలి కదా. అందులో మధ్య వేళ్ళు సునయనికి పెళ్లి చేసి పంపించేస్తే ఈ చేతికున్న బలం తగ్గిపోతుంది కదా. అందుకే ఆ దేవుడే పూనుకొని ఈ సంబంధం చెడగొట్టాడనుకుంటా. కానీ నాకింకో భయం ఉందమ్మా. నీకేం భయమే? ఎప్పుడు భయం భయం అని ఓ ఇదే పోతుంటావు. అదే అమ్మమ్మ, ఇప్పుడు మా జాతకాల ప్రకారం హాసిని నేను పెళ్లి చేసుకుంటే మా మొదటి భర్తలు చనిపోతారని మా జాతకంలో ఉంది కదా. ఈ విషయం అందరికీ తెలిస్తే ఊరి జనాలందరూ తలో రకంగా మాట్లాడతారు కదా. సునైనా, అవును వారాహి, సునైనా భయంలో అర్థం ఉంది. ఈ విషయం బయటికి పొక్కితే అసలు వీళ్ళని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అమ్మా, వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలన్న ఆలోచన ఇప్పట్లో చేయము. కాబట్టి ఊరి జనం ఏమనుకున్నా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో చేసినా ఎప్పట్లో చేసినా ఒకసారి మాట పడితే అందరికీ అలాగే ఉండిపోతుంది. నీకే టైం వస్తే చక్కగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావు. కానీ సునైనా హాసిని మాత్రం ఇలాగే పెళ్లిళ్ళు కాకుండా ఉండిపోతారు. అమ్మమ్మా, ఏ ఎందుకలా చించుకుంటున్నా? నేను చెప్పింది నిజం కదా? నువ్వు చెప్పింది జరుగుతుందో జరగదో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా నిజమవుతుంది. కళ్యాణికి పూర్తిగా బాగయి మనం చేసిన అప్పు తీర్చేసి నా చెల్లెళ్ళందరికీ మంచి సంబంధాలు సెట్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. నేను నా చెల్లెళ్ళ సంతోషంలోనే నా సంతోషాన్ని చూసుకుంటాను. అమ్మా, నేను జయసింహ గారింటికి వెళ్ళొస్తాను. అర్జెంట్కి రమ్మని ఫోన్ చేశారు. నా పెద్ద కూతురు ఈ ఇంటికి పెద్ద కొడుకు లాంటిది. ఈ చెట్టుకన్ని దారాలు కట్టున్నాయేంటి? అంతమంది ఎందుకు దారాలు కడుతున్నారు? ఇది చాలా మహిమగల చెట్టే. ఈ గుడిలో గ్రహదోష పరిహార పూజ, వాసదోష పరిహార పూజ, పితృదోష పరిహారాల్లాంటి పూజలు జరుగుతాయి. ఇక్కడ దోష పరిహార పూజలు చేయించుకొని ఈ చెట్టుకలా దారాలు కడితే ఆ దోషం పోతుందని చాలా మంది నమ్మకం. అది నిజం కూడా. చాలా బాగుంది. దీనికంటే గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. పద చూద్దుగాని. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః. నందీశ్వర నమస్తుభ్యం సాంబనందదాయకం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి.
కడకు గంధర్వజనులే నీ కాలి మువ్వలై మ్రోగగా ఆది మధ్యాంత కృతి నీకై మార్కండేయుడు వ్రాయగా ప్రాణంగానను కానడా అని చూడగా దైవతం నీవై క్షణమైనాది చాలు కదా. చాలా బాగుంది. అవునే. ఏ హాసిని ఆగు, ఎక్కడికి? ఒక నిమిషం ఉండవే, కోనేట్లో ఒక మునక వేసిస్తాను. ఏ హాసిని, ఏంటి ఎందుకు ఆపావు? నేను బట్టలు తెచ్చుకోలేదనా? ఏం పర్వాలేదులే, నీ లంగా ఓణి తెచ్చివ్వు, మార్చుకుంటాను. ఈ కోనేట్లో మునిగితే మార్చుకోవాల్సింది బట్టలు కాదు, దండలు. ఏంటి? ఈ కోనేరుకి చాలా పెద్ద కథ ఉంది. ఇది శివుడు సృష్టించిన కోనేరంట. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు ఈ కోనేట్లోనే స్నానం చేశారంట. ఆ తర్వాతే ఇక్కడ వెలిశారంట. ఆ తర్వాత స్వామివారు ఊళ్ళో బ్రాహ్మణునికి కలలో కనిపించి ఆ విషయం చెప్పి ఇక్కడ గుడి కట్టమన్నారంట. అప్పట్నుంచి ఈ కోనేట్లో దిగితే జంటగానే దిగాలంట, లేదంటే జంట కావలసిన వాళ్ళు దిగాలంట. ఒకవేళ పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి దిగితే వాళ్ళని దేవుడే కలిపాడని నమ్మి ఇక్కడే వాళ్ళకి పెళ్లి చేస్తారంట. ఒకవేళ ఒంటరిగా దిగితే అది చాలా అపచారంగా భావిస్తారు. ఇది వరకెప్పుడో అలా దిగిన వాళ్ళకి కొంతమందికి ఏదో నెగటివ్ గా జరిగిందంట. అందుకే ఇక్కడ ఎవరూ అలా చేయరు. అదిగో అక్కడ చూడు, ఆ పంతులు గారికి పెళ్ళై పెద్ద పెద్ద పిల్లలున్నారు. అయినా ఒంటరిగా ఆ నీళ్ళని కాళ్ళకు కూడా తగలనివ్వరు. భలే ఉంది నమ్మకం. ఇది నమ్మకం కాదు హాసిని, ఈ స్థల పురాణం చెప్పిన నిజం. అదిగో అక్కడ బోర్డు కూడా పెట్టారు చూడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంత మహిమగల గుడి మీద వీడియో చేయడం నా అదృష్టం. ఈ వీడియో చేశాక ఆ దేవుడు నాకు అన్ని మంచి చేస్తాడేమో. గుడ్ మార్నింగ్ సార్. వారాహి, కమ్ కమ్. ఏంటి సార్ అర్జెంట్గా రమ్మన్నారు? అదేనమ్మా, నిన్న పెండింగ్ ఉన్న ఫైల్స్ ఈరోజు లంచ్ టైంలోపు కరెక్ట్ చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి పంపించేయాలంట. అందుకే హాలిడే ఉన్నా నేను రమ్మన్నాను. ఇట్స్ ఓకే సార్. స్కూల్కి హాలిడే ఉన్నప్పుడే అకౌంట్స్ వర్క్ ఇంకా స్పీడ్గా అవుతుంది. హాయ్ వారాహి. హలో సార్. ఎలా ఉన్నారు? బానే ఉన్నానుగా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ చెల్లెళ్ళు కళ్యాణి సునయన్ల గురించి అడుగుతున్నాను. వాళ్ళు బాగానే ఉన్నారు. పాపం సునయనికి సంబంధం వచ్చి చెడిపోయిందంట కదా? అవునా? అవును డాడ్. నీకెలా తెలిసించారా నీ విషయం? మీకు మీ వ్యాపారాలకు సంబంధించిన చిన్న విషయం కూడా ఎలా తెలుస్తుందో ఇది అలాగే తెలుస్తుంది. కుమారక్క, డాడ్, విషయం ఎలా తెలిసినా వినగానే నాకైతే చాలా బాధ అనిపించింది. వారాహి, ఐఎమ్ సారీ ఫర్ దట్. అయినా లైఫ్లో ఏం జరిగినా ప్రతిదీ మన మంచికే అనుకోవాలి. నువ్వు స్కూల్లో 5th క్లాస్ పిల్లలకి మొన్న లెసన్ చెప్పావు కదా, అది నేను కూడా విన్నాను. ఆ లెసన్ పిల్లలకి చెప్పడానికే కాదు, పెద్దవాళ్ళు పాటించడానికి కూడా అని నేను అనుకుంటున్నాను. చూడండి సార్, జరిగిన దానికి నేను బాధపడితే అది నా స్వవిషయం. నేను బాధపడినట్టు మీకు అనిపిస్తే అది మీ సొంత విషయం. ఎదుటి వాళ్ళ బాధకి ఓదార్పునివ్వాలని కోరుకోవటం మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎవరి సొంత విషయాలు వాళ్ళ దగ్గరే ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో నేను ఎవరి నుంచి ఓదార్పుని కోరుకోను సార్. ఓదార్చాలని చూసినా ఒప్పుకోను. బికాజ్
నా సమస్యని నేనే పరిష్కరించుకోగలనన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కన్సర్న్. చరణ్, పద. రే చరణ్, వారాహి చెప్పిందంటూ అర్థమైందా? నన్ను విడమని చెప్పమంటావా? అర్థమైనా కాకపోయినా మీరు విడమరిచి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందనుకుంటాయి గారు. కుమారక్క, కాసేపు నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావు, కాసేపు ఆపోజిట్గా ఉంటావు. న్యాయం వైపు. అక్క, సినిమా డైలాగులు ఏం కొట్టకు ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. చరణ్ ప్లీజ్ రా, నువ్వు మాట్లాడుకు. డాడ్. అవునరా, వారాహితో కావాలని కల్పించుకొని మాట్లాడుకు. తనని డిస్టర్బ్ చేయకురా. డాడీ, సింపతిని కూడా డిస్టర్బెన్స్ అంటారేంటి? రేయ్, మన నుంచి ఏది తీసుకోవడానికి ఇష్టపడినప్పుడు నువ్వు చూపించే సింపతి కూడా డిస్టర్బెన్స్ లానే ఉంటుంది. నిత్యం సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం భజే. హాసినికి పెళ్లి జరిగిపోయిందక్క. రేఖ, వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ముడి విప్పేయ్. ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్న ముడి కాదమ్మా, దేవుడి సాక్షిగా పడిన ముడి. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. అమ్మా హాసిని, కృష్ణమ్మ.